జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి తన ప్రచారాన్ని అయితే మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే అధికారులు మాత్రం వారాహికి అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఎలా ఉండబోతుంది, మరి ప్రచారం ఎలా చేయబోతున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి వెళ్ళి ప్రచారం అయితే మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ అక్కడ అధికారులు మాత్రం వారాహికి అనుమతులు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది తన ప్రచారం? వారాహి అంటే భయమా? భయంతోనే ఇవాళ వారాహి యాత్రకి అడ్డుపడాలని చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఏ ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారు? మామూలుగా మధ్యాహ్నం 1 గంటకే అక్కడ ఆలయంలో, అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి వారాహితో రోడ్ షో, బహిరంగ సభ ఇవన్నీ పెట్టుకున్న దీనిలో షెడ్యూల్ని దెబ్బతీసేలాగా. అంటే ఏంటి, వారాహి పవన్ కళ్యాణ్ వాహనం అది ఒక యుద్ధ ట్యాంకర్ లాగా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, యుద్ధం యుద్ధం సిద్ధమా అంటే మరి దానికి తగ్గట్టుగా సిద్ధంగా ఉన్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డితో యుద్ధానికి వారాహి మీద బయలుదేరాడు. ఇప్పుడు వారాహి పెద్ద వాహనం, అంత వాహనం మీద మేము అనుమతించాం అంటే మరి ఆయన కూడా ఇక చేసేది లేక అటు పూజలు ఆపుకుని ఇక నేరుగా బహిరంగ సభ దగ్గరికే బయలుదేరాడు. ఏదో చిన్న వాహనం ఐజర్ మీద నుంచో ఏం మాట్లాడతాడు అనుకుంటాం. ఇది వారాహి పవన్ కళ్యాణ్ వాహనం ఇవాళ కొత్తగా పిఠాపురంలో రోడ్డు మీదకి వచ్చిందా? ఇంతకుముందు కూడా చేశారు కదా. దీని మీద ఎన్ని యాత్రలు చేశాడు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. ప్రజలందరినీ అడ్రస్ చేయటం కోసం, తనకి కన్వీనియంట్గా ఉండటం కోసం తీసుకున్న దీంట్లో వారాహి ఎప్పుడు బయటకు వచ్చింది? లాస్ట్ జూన్లో బయటకు వచ్చింది. ఇప్పుడు రేపు జూన్కి సంవత్సరం అవుతుందన్నమాట. ఎట్లా చూసుకున్నా కానీ ఇప్పటికీ అది అనేక చోట్ల తిరిగింది. అన్నవరం స్వామివారి దగ్గర, సత్యనారాయణ స్వామి దగ్గర పూజల దగ్గర నుంచి బిగిన్ చేసి వారాహి 1 యాత్ర, వారాహి 2, వారాహి 3, ఇలా వారాహి 4 తీసుకుంటూ వస్తూ ఇక ఎలక్షన్ ముందు క్యాంపెయిన్, ఇంకా ఆయన మామూలుగా అందరూ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమని ఆయన ముఖ్యమంత్రిగా మరి ఆయన ఆర్టీసీ బస్సు ఏదో ప్రిపేర్ అయ్యాడు. తనది కూడా చాలా లగ్జరీస్ బస్ సార్. అది కూడా ఏంటంటే 10 కోట్లు. అవును. దానికి తగ్గట్టుగా అదేదో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అని అలాంటి 2 కొనిపించారని, 3 కొనిపించారని, గతంలో కూడా 2 కొన్నారని. గతంలో అయితే హెలికాప్టర్స్ తీసుకున్నారు. ఇప్పుడేమో మరి బస్సులు కూడా చాలా కాస్ట్లీ బస్సులు, అసలు ఇంతవరకు ఎవరు ఇలాంటి బస్సులు చేయించలేదని చెప్పేసి అంటున్నారు. ఆర్టీసీ 50 కోట్లు ఈ ముఖ్యమంత్రి గారి వాహనాల మీద ఖర్చు పెట్టిందంటే ఈ వాహనం మళ్ళీ పనికొచ్చేది కాదు. ఏది, ఇది మామూలుగా పాసెంజర్స్కు వాడేది కాదనమాట. అలాంటిది ఈ విధంగా ఇప్పుడు తన పర్యటనలకేమో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ పవన్ కళ్యాణ్ సొంత సొమ్ము, అతని కష్టార్జితం, అతని సినిమాల మీద సంపాదించింది ఇవాళ పంచిపెడుతున్నాడు. కౌలు రైతులకు పంచిపెట్టిన, అక్కడ ఉద్యానంలో అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకున్న, అమరావతిలో రైతుల్ని ఆదుకున్న మనం చూసాం. ఎక్కడ ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా తను సంపాదించుకున్న డబ్బుతో ఖర్చు పెడుతూ ప్రజల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ వారాహి కూడా ఆయన సొంత సొమ్ముతో చేయించుకున్నదే. దాన్ని పిఠాపురంలో రోడ్డు మీదకి రానియకుండా అడ్డుకున్నారంటే భయమే కదా. అంటే దేన్ని చూసి భయపడుతున్నారు? వారాహిని చూసి భయపడుతున్నారా? పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారా? లేదు, వారాహి మీద పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారా? భయం అనేది ఎప్పుడైతే నీకు వచ్చిందో దాని వెనకే పతనం. ఇప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం వస్తుంది. ధైర్యే సాహసే అంటారు కదా, విజయలక్ష్మి. ఇప్పుడు ఇవాళ మరి ధైర్యం ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డిలో? ఎందుకు భయపడుతున్నాడు? పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో మనం చూసినట్లయితే ఆ మొదటి యాత్ర, 2వ యాత్ర, 3వ యాత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టాడు. ఒక యాత్రలోనేమో వాలంటీర్లని టార్గెట్ చేశాడు.
వాలంటీర్లు ఏ విధంగా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు, అక్కడ అందరూ ఆడపిల్లల యొక్క ఫోన్ నంబర్లు సేకరించడం, మహిళల అదృశ్యం, ఏది 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర హోంశాఖ నుంచి ఇంటెలిజెన్స్ నివేదిక చూశాను అని పవన్ కళ్యాణ్ అనేసరికి ఒక్కసారిగా నీకు వైబ్రేషన్స్. అప్పట్లో ఏది 30,000 మంది మహిళలు అదృశ్యమని, దాని వెనుక వాళ్ళ యొక్క డేటా చౌర్యం ఉందని, వాళ్ళు టార్గెట్ చేస్తుంది కూడా ఈ వితంతువులు, అనాథ మహిళల యొక్క వివరాలు సేకరించి మరి వాళ్ళు ఇక్కడ నానక్రామ్గూడలో ఎక్కడో పెట్టారని సర్వరు, అక్కడికి వీళ్ళ సమాచారం, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు, వీళ్ళ దగ్గర బయోడేటా ఎక్కడెక్కడ పనిచేస్తుంది, మొత్తం చరిత్ర అంతా కూడా ఇవాళ వాలంటీర్ల చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజల యొక్క బయోడేటా అంతా ఇవాళ ఎవరి దగ్గర ఉంది? వాలంటీర్స్ దగ్గర ఉంది. వాలంటీర్స్ నుంచి అది గవర్నమెంట్కి రావాల్సింది కాస్త ప్రైవేట్ ఏజెన్సీస్కి వెళ్ళిపోయింది నానక్రామ్గూడ. ఇది కూడా పవన్ కళ్యాణే బయట పెట్టాడు, ఆధారాలతో సహా చూపించాడు. అదే కాదు, తర్వాత 3వ వారాహి యాత్రలో ఈ ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసం చేయటం, పర్యావరణ విధ్వంసం మీద ధ్వజం ఎత్తాడు. ప్రతి చోట వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎలా ఇసుక, ఎలా కొండలు తవ్వేస్తున్నారు, గ్రావెల్ తవ్వేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యేని కదిలిచ్చినా 200 కోట్ల మట్టి అమ్మాడు, 500 కోట్ల ఇసుక మీద సంపాదించాడు, గ్రావెల్ మీద 100 కోట్లు సంపాదించారు. ఇట్లా మనం చూస్తున్నాం మీడియాలో పుంఖానుపుంఖాలుగా, దినపత్రికల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత సంపాదించాడు అనేది కూడా నీకు వస్తుంది. దేని మీద ఎంతెంత సంపాదించారు, వాటి మీద ధ్వజం ఎత్తాడు. ఇట్లా ప్రతి వారాహి యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 10 అడుగుల లోతు కప్పెట్టుకుంటూ వచ్చింది. ఇప్పటికీ 4-3 వారాహి యాత్రల్లో 30-40 అడుగుల లోతుకి జగన్మోహన్ రెడ్డి పార్టీ దిగబడిపోయిన దీంట్లో ఇక రేపు కూడా ఈ వారాహి యాత్ర, వారాహి మీదే పవన్ కళ్యాణ్ ప్రజల్లో కనుక వెళ్ళి ప్రసంగాలు చేస్తే తట్టుకోలేమనే భయంతోనే ఇవాళ ఇవన్నీ కూడా. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవకూడదంట, అవసరమైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం మిన్ను మన్ను ఏకం చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఒక 300 కోట్ల రూపాయలు దానికోసమే పక్కన పెట్టాడు. మనం మీడియాలో చూస్తున్నాం. పవన్ కళ్యాణే విమర్శలు చేశారు. ఏంటి, ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలోకి తీసుకోవటం కానీ, లేకపోతే చేగొండెర రామజోగ గారి అబ్బాయిని వైసీపీలో లాక్కోవటం కానీ, అంటే కాపుల వేళ్లతో కాపుల కళ్ళు పొడిపించేలాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. ఏ కులస్తుడిని ఆ కులం వాళ్ళతోనే తిట్టిస్తాడు. చంద్రబాబుని, లోకేష్ని కొడాలి నానితో తిట్టిస్తాడు, లేకపోతే వల్లభనేని వంశీతో తిట్టిస్తాడు. ఈ పవన్ కళ్యాణ్ని పేరుని నానితో తిట్టిస్తాడు. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా వీళ్ళు, ఎవరు, ముద్రగడ పద్మనాభంతో తిట్టిస్తాడా? అంటే ఏ విధంగా భయపడుతున్నాడు అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. ఒక్క పిఠాపురంలో 300 కోట్లే కాదు, కుప్పంలో 200 కోట్లు ఖర్చు పెడతాడంట. మంగళగిరిలో ఒక 250 కోట్లు రెడీ చేశారంట లోకేష్ని ఓడించడానికి. హిందూపురంలో బాలకృష్ణ ఓడించడానికి 200 కోట్లు పక్కన పెట్టాడంట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? ఇప్పుడు ఈ నలుగురు బడ్జెట్ నువ్వు చూసుకో, ఎంత అయింది? 1000 కోట్లు దాటిపోయిందా లేదా? అంటే నలుగురిని ఓడించటం కోసం 1000 కోట్లు పప్పు బెల్లాల్లా పంచిపెట్టడానికి సిద్ధమయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడు. ప్రజల్లో తన పైన, తన పరిపాలన పైన, తన యొక్క పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. సర్వేలు కూడా స్పష్టంగా చెప్పాయి. 25 ఎంపీ సీట్లలో జగన్మోహన్ రెడ్డికి వస్తే 2 ఎంపీ సీట్లు, లేకపోతే 3 ఎంపీ సీట్లు తప్ప 22 కూటమికే వెళ్తాయి. 160 సీట్లు అసెంబ్లీ ఇవాళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కొడుతున్నాయి అన్న దీంట్లో ఏం చేయాలో తెలియక ఇలాంటి విధ్వంస రాజకీయాలకి తెరదీశారన్నమాట జగన్మోహన్ రెడ్డి. అంటే మీరెంత విధ్వంస రాజకీయాలకు తెరదీసినా ప్రజలు ఏం చేస్తారు? దానికి తగ్గ గుణపాఠం నేర్పుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత తెలివిగలాడైతే అమ్మా, జనం ఇంకెంత తెలివిగలాడు.
5 సంవత్సరాలు ఆయన పాలన చూశారు కాబట్టి ఈసారి సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను సార్. మరి ఏమైంది అనేది చూడాలి. మరి జనం చాలా తెలివిగలాడు, ఎందుకంటే వాళ్ళు ఒక ఛాన్స్ అడిగాడు, ఇచ్చారు. కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు, బొగ్గలు నిమిరాడు, తలలు సవరించాడు. సరే అడుక్కుంటున్నాడు కదా ఇద్దాం అని ఒక భిక్షగా గెలిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు 2019లో అతని పొగరుతో వచ్చింది కాదు, అతని బలంతో వచ్చింది కాదు, జనం భిక్షతో వచ్చింది. ఒక్క ఛాన్స్ అని అతను అడిగినందుకు జనం భిక్ష పెట్టారు. కానీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. మేనిఫెస్టోలో హామీల్లో 99 హామీలు ఎగ్గొట్టాడు. ఆయన 99% హామీలు అమలు చేశానంటాడు. వట్టిదే 99% హామీలు ఎగ్గొట్టాడు అనమాట. అంటే ఆయన చేసింది కేవలం 1%. 1% హామీలు మాత్రమే అమలు చేసిన జగన్మోహన్ రెడ్డికి రేపు జనం ఇచ్చేటటువంటి సీట్లు కూడా 1%. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.